సర్వులు సమానమే అన్న ఎరుక ప్రేమ, సర్వస్వము సమానమే అన్న ఎరుకే దైవం, సర్వము సవ్యమే అన్న ఎరుకే స్వర్గం. ఇది మన మీద మనకు ఉండాల్సిన దృక్పథం. ఆధ్యాత్మిక జ్ఞానం మరింతగా మస్తిష్క కణజాలాల్లో అనుష్ఠానం చేసుకుంటూ వెళ్తే ఆ పరిణామక్రమం సిద్ధించుకున్న తర్వాత ఖచ్చితంగా సహజాతంగానే మనలో ఈ దృక్పథం ఆవిష్కృతం అవుతుంది. ఆ మహిమాన్వితమైన దృక్పథాన్ని సాధకులందరికీ నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఈ విద్యను ఉపదేశించడంలో నేను ఏమీ ఆశించట్లా. ఈ విద్యను మీకు ఉపదేశించడంలో నా ఆశ ఆకాంక్ష ఒక్కటే. కనీసం ఇప్పటికైనా మిమ్మల్ని మీరు అద్భుతమైన దైవాలను అర్థం చేసుకుంటారేమో నా ఆశ. లేదు, నేను అతి సాధారణమైన మానవ మాత్రుని కాదు, అసాధారణమైన దేవదేవుడిని అన్న దృక్పథాన్ని సంతరించుకుని మీ ద్వారా మీ వంశాంకురాలకి మహిమాన్వితమైన ఆత్మశక్తి గురించి ఉపదేశిస్తారేమో అన్న ఆశ ఆకాంక్ష. మళ్ళీ మీ ద్వారా ఆ సనాతన సాంప్రదాయం మానవ మస్తిష్క క్షేత్రాల్లో ప్రతిష్ఠితమవుతుందేమో అన్న ఆకాంక్ష. అందుకే ఆ మహిమాన్వితమైన దృక్పథాన్ని ఎప్పుడు విస్మరించకండి. సర్వులు సమానమే అన్న ఎరుక ప్రేమ, సర్వస్వము సమానమే అన్న ఎరుక దైవం, సర్వము సవ్యమే అన్న ఎరుక స్వర్గం. కాబట్టి ఈ అంశాన్ని మీకు తెలియచేస్తూ ఇవాటి రోజున మనం మోహం అన్న అంశం గురించి తెలుసుకుందాం. ది టైటిల్ ఆఫ్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ మోహం. సాధకులు తమ మదిలోంచి మరొక అజ్ఞానాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతోమంది నమ్ముతూ ఉంటారు, ఎంతోమంది చెప్తూ ఉంటారు, మనం వింటూనే ఉంటాం. చివరికి అందరం దాన్ని నమ్ముతున్నాం. ఏంటంటే అది భగవద్గీత. ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి ఒకరితో ఒకళ్ళు గొడవలు పడుతుంటే గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఒక వర్గానికి కొమ్ము కాచి మరో వర్గం మీద యుద్ధం చేయమని తెగబట్టడానికి ఈ గీత ఉపదేశింపబడిందనేది చెప్తూ ఉంటారు. భాగవతం యొక్క దృక్కోణంలోంచి భగవద్గీతని దర్శిస్తే అలా అనుకోవటంలో తప్పులేదు. కానీ బహుముఖ కోణంలోంచి గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఈ 700 శ్లోకాలని కానీ మనం అధ్యయనం చేస్తే మనకు అలా అనిపించదు సుమా. అది అపార్థమైన అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ గ్రంథంలో గ్రంథస్థమై ఉన్న 700 శ్లోకాలని అధ్యయనం చేస్తే ఒక వర్గం మరొక వర్గాన్ని దాడి చేయమని రెచ్చగొట్టడానికి దోహదపడే ఒక్క అంశం కూడా దీంట్లో ఉండదు. యుద్ధం చేయమని చెప్పడానికి ఇన్ని శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకాలు జ్ఞానం తెలుసుకోమన్నట్లుగా ఉన్నాయి కానీ యుద్ధం చేయమన్నట్లుగా లేవు. ఒక త్రిపుటికి భగవద్గీత చదివితే యుద్ధం చేయమని చెప్పడానికి ప్రోత్సహించారేమో అని అర్థమవుతుంది. కానీ బహుముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించే ప్రాజ్ఞుడికి భగవద్గీత చెప్పబడింది యుద్ధం చేయమంటానికి కాదు, భగవద్గీత మోక్షప్రదాత అని అర్థమవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో ఉండటానికి 18 అధ్యాయాలు ఉన్నాయి, కానీ నిజానికి 17 అధ్యాయాలు మాత్రమే ప్రధానమైనవి. మొదటి అధ్యాయం యొక్క శీర్షికను చూసుకుంటే అర్జున విషాద యోగం. అంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, కృష్ణుడనే ఒక వైద్యుడి దగ్గరికి వచ్చి, అర్జునుడనే ఒక రోగి పేషెంట్ తన బాధలన్నీ చెప్పుకున్నారు. డాక్టర్ గారు ఏం నోరు మెదపలా. మొదటి అధ్యాయం అంతా అర్జునుడి యొక్క ఇబ్బందులే. రెండో అధ్యాయం అంటే సాంఖ్యయోగం 1వ శ్లోకం గీతాచార్యులైన శ్రీకృష్ణుడు నోరు మెదపలేదు. సరిగ్గా 2వ అధ్యాయం 2వ శ్లోకంలోనే గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీతని ఉపదేశించిన తొలి పలుకులు ఏమని ఉపదేశించాయంటే, అర్జున, తగని సమయమున నీకు ఈ మోహము ఎట్లు దాపరించినది. ఇది స్వర్గముని ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు, శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు.
అని ఉపదేశించారు. సో ద వెరీ పర్పస్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు మేక్ ఎన్ ఆస్పిరెంట్ రియలైజ్ దట్ వన్ షుడ్ నెవర్ ఎవర్ టేక్ ఎనీ డెసిషన్ ఇన్ ది కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. తర్వాత శ్లోకంలో కూడా మనం గమనించవచ్చు క్షుద్రం హృదయ దౌర్బల్యం. కాబట్టి సాధకులు ఈ శాస్త్ర ప్రమాణాల ద్వారా మొదటిగా మీరు అర్థం చేసుకోవాలి, మీ వంశాంకురాలకి ఉపదేశించాలి. ఏమని? భగవద్గీత ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో అభిప్రాయ భేదాలు వస్తే ఒక వర్గాన్ని మరొక వర్గం మీద యుద్ధం చేయమని చెప్పడానికే చెప్పారని అనుకోవద్దు. అది కూడా ఇట్ మే బి వన్ ఆఫ్ ది రీజన్స్, బట్ ద అల్టిమేట్ రీజన్ ఈజ్ భగవద్గీత మోహాన్ని పోగొట్టగలిగే మోక్షప్రదాత. మరి మోహం అనే అంశం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. గీతాచార్యులైన శ్రీకృష్ణుడు సైతం మోహం అనే అంశాన్ని వదిలించుకోమన్నారంటే, మీ మస్తిష్కంలోంచి ప్రక్షాళన చేసుకోమన్నారంటే ఆ మోహం గురించి తెలుసుకుందాం. ఆ మోహం ఎంత వికృతమైందో తెలుసుకున్నాం కాబట్టి, ఆ మోహం ఎంత ప్రమాదకరమైందో తెలుసుకున్నాం కాబట్టి, ఆ మోహం గురించి సమగ్రమైన అవగాహనను సంప్రాప్తించుకుని అది మస్తిష్కంలోంచి మండనం చేసుకుందాం. ఈ మోహం గారికి ఒక తండ్రి గారు ఉన్నారు, ఒక కొడుకు గారు ఉన్నారండి. అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దామనే కఠినమైన పదజాలాలు వాడి ఎలా మీకు అర్థం కాకుండా చెప్పాలో అలా చెప్పేసి మీకు అర్థం కాలేదని తెలుసుకుని మురిసిపోయే టైప్ కాదు నేను. ఎలా చెప్పితే మీకు అర్థమవుతుందో తెలుసుకుని అలా చెప్పటానికి అన్ని ప్రయత్నాలు చేసే నైజం నాది. అందుకనే అజ్ఞానజనితమైనది మోహం, మోహజనితమైనది కర్తృత్వ భావం. అంటే ఈ మోహం గారి తండ్రి పేరు అజ్ఞానం, కొడుకు గారి పేరు కర్తృత్వ భావం. ఈ మూడు అంశాలు మీకు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే మీ స్పిరిచువల్ జర్నీలో ఒక క్వాంటమ్ లీప్ అంటామే, ఒక్క ఉదుటున ముందుకెళ్ళిపోతారు. ఏంటి? అజ్ఞానజనితమైనది మోహం, మోహజనితమైనది కర్తృత్వ భావం. అజ్ఞానం అంటే ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని, ఏ నేనైతే నేను కాదో ఆ నేనుని నేను అనుకోవటాన్ని అజ్ఞానం అంటారు. దయచేసి అజ్ఞానం యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాను, తెలుసుకోండి సుమా. అజ్ఞానం అంటే ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని, ఏ నేనైతే నేను కాదో ఆ నేనుని నేనని అపోహపట్టాన్ని అజ్ఞానం అంటారు. ఇట్ ఈస్ రాంగ్లీ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ విత్ ద క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్. అంటే నేను ఆత్మనై ఉన్నాను, ఆత్మ నేనుని నేను కాదనుకుని ఈ శరీరం నేనుని నేను అనుకోవటాన్ని అజ్ఞానం అంటారు. అజ్ఞానజనితమైనది మోహం. అంటే ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదనుకోవటం వలన నిజం కానటువంటి దాన్ని నిజమని, నిజమైన దాన్ని నిజం కాదని అపోహ పట్టం నుంచి ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని, ఏ నేనైతే నేను కాదో ఆ నేనుని నేనని అపోహ పట్టంలోంచి అంతరంగంలోంచి పుట్టుకొచ్చే గందరగోళాన్ని మోహం అంటారు. మరొకసారి, ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని, ఏ నేనైతే నేను కాదో నేను కానటువంటి నేనుని నేనని అపోహ పట్టం వలన అంతరంగంలో పుట్టుకొచ్చే గందరగోళాన్ని మోహం అంటారు. మరి ఈ మోహం పూర్తిగా ప్రక్షాళన అయిపోతే, అంటే నిజమైన దాన్ని నిజం కాదని, నిజం కానటువంటి దాన్ని నిజమైందని అపోహ పట్టం వలన అంతరంగంలో ఏర్పడిన గందరగోళాన్ని సమూలంగా ప్రక్షాళన చేసుకోగలిగితే దాన్ని ఆ మోహము క్షయమైపోతే మోక్షం అంటారు. మోక్షం అన్న అంశాన్ని మనం అనునిత్యం వాడుతూనే ఉంటాం, కానీ ఆ మోక్షం అన్న అంశం యొక్క అంతరార్థాన్ని పెద్దలు తెలియజేశారు మనకి ఇప్పుడే. ఇవేమి నేను ఆవిష్కరిస్తున్నా, ఇవి నేనే ఆవిష్కరించానని చెప్పట్లా. అనేక మంది మహనీయులు సనాతన సాంప్రదాయంలో ఈ అంశాలన్నీ మనకు ఉపదేశించారు, ఉపదేశిస్తూనే వచ్చారు. మోక్షం అంటే మోహము క్షయమైపోవటం. ఈ మోహంలోంచి పుట్టుకొచ్చేదే కర్తృత్వ భావం. కర్తృత్వ భావం అంటే ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని అనుకోవటం వలన నిజమైన దాన్ని నిజం కాదని, నిజం కానటువంటి దాన్ని నిజమైందని అలా అపోహ పట్టంలోంచి పుట్టుకొచ్చి నేను కానటువంటి నేను చేసినవన్నీ నేను చేశానేమో అన్న అపోహనే కర్తృత్వ భావం అంటారు. కర్తృత్వ భావం అత్యంత వికృతమైనది, అత్యంత హేయమైనది.
అజ్ఞానజనితమైనది మోహం, మోహజనితమైనది కర్తృత్వ భావం. కర్తృత్వ భావం అంటే నేను కానటువంటి నేను చేసినవన్నీ నేను చేశానేమో అని అపోహపడ్డం, నేనే అయిన నేను చేసినవన్నీ నేను చేయలేదేమో అని అపోహపడ్డం. ఈ కర్తృత్వ భావం యొక్క ప్రస్తావన కూడా భగవద్గీతలో 18వ అధ్యాయం 17 శ్లోకంలో విశేషంగా చెప్పబడినది. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. కర్తృత్వ భావం ఎంత హేయమైనదో, కర్తృత్వ భావం ఎంత అవాంఛనీయమైనదో, కర్తృత్వ భావం ఎంత ప్రమాదకరమైందో మీకు తెలియచెప్పడం కోసమే ఈ 17వ శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నా. చాప్టర్ నెంబర్ 18 వర్స్ నెంబర్ 17. అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు, అతనికి ఎట్టి పాపములు అంటావు. మరొకసారి, అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ఈ ప్రాపంచిక పదార్థముల యందు అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములన్నింటినీ చంపినను వాస్తవముగా చంపినవాడు కాదు, అతనికి ఎట్టి పాపము అంటదు. అంటే అర్థం ఏంటండి? కృష్ణుడు అందరినీ చంపేయమన్నాడని అర్థం అవుతుందా? అది కాదు సుమా. కర్తృత్వ భావం ఎంత ప్రమాదకరమైందో తెలియచెప్పారు. ఒక వ్యక్తిని చంపితేనే పాపం అని అనుకుంటున్నాం కదా, మరి భూపరితలంలో జీవిస్తున్న వాళ్ళందరూ చనిపోతే మహాపాపం కదా. ఈ విశాలమైన విశ్వంలో అంతర్భాగంగా ఉన్న అన్ని లోకాలు వినాశనమైపోతే అత్యంత భయానకమైన పాపం కదా. కానీ వాటన్నిటికన్నా కూడా హేయమైనది, నీచమైనది, మహాపాపం కర్తృత్వ భావం. కాబట్టి భగవద్గీత మోక్షప్రదాత అని అర్థమవుతుంది. ఎందుకంటే 4వ అధ్యాయం 35వ శ్లోకంలో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు అంటే జ్ఞాన కర్మయోగంలో 35వ శ్లోకంలో వారు ఏం ఉపదేశించారంటే, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహానికి నీవు గురికావు. సో భగవద్గీతలో ఉపదేశింపబడిన జ్ఞానం అర్థమైతే మోహము క్షయమైపోయి మోక్షం సంప్రాప్తింపబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇవాల్టి రోజున మనం అజ్ఞానజనితమైనది మోహమని, మోహజనితమైనది కర్తృత్వ భావం అని అర్థం చేసుకున్నాం. స్పిరిచువాలిటీలో అంటే ఆధ్యాత్మికంగా మీ బుద్ధి కుశలత వికసించడానికి, ఆధ్యాత్మికంగా మీ బుద్ధి కుశలత వికసించడానికి, ఆధ్యాత్మికతలో అహం బ్రహ్మాస్మి అన్న సర్వోత్కృష్టమైన స్థితికి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి ఈ అంశం విశేషంగా దోహదపడుతుంది. కాబట్టి ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించాను. మరొకసారి తెలియచెప్తున్నాను. అజ్ఞానజనితమైనది మోహం, మోహజనితమైనది కర్తృత్వ భావం. భగవద్గీత మోక్షప్రదాత. మోక్షం అంటే మోహం క్షయమైపోవటమే. అజ్ఞానంలోంచి మోహం వస్తుంది, మోహంలోంచి కర్తృత్వ భావం వస్తుంది. మరి ఆ అజ్ఞానాన్ని తీసేయాలంటే అజ్ఞానాన్ని బహిష్కరించి సుజ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేసుకోవాలి. సుజ్ఞానం ఎప్పుడైతే మన అంతరంగంలోకి వచ్చిందో మోహం పోయి ఆనందం వస్తుంది. ఆనందం మనలోంచి ఎప్పుడైతే వస్తుందో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కాబట్టి మనం అజ్ఞానాన్ని సుజ్ఞానంతో ప్రక్షాళన చేసుకుందాం. మోహాన్ని క్షయించేసి మోక్షాన్ని సంప్రాప్తించుకుని ఆనందాన్ని పునఃప్రాప్తించుకుందాం. ఆ ఆనందంలోంచే సృజనాత్మకతని అంటే అద్భుతంగా సృష్టించి ఈ జీవితాన్ని, ఈ జన్మని దైవాలుగా జీవిద్దాం. ఇవాల్టికి స్వస్తి.